ఆరాధించే ఈ గొప్ప భాగ్యమును మీరు మాకు అనుగ్రహించినందుకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఈ సమయంలో ఈ వాక్యము కొరకు మేమంతా వేచి ఉన్నాం. నాతో మాట్లాడండి, మాతో మాట్లాడండి, మా అందరితో మీరు మాట్లాడండి. కరెంటుని, సౌండ్ సిస్టాన్ని నాయన అన్నిటినీ అందరిని మీరు స్వాధీనపరచుకున్నామని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. కూర్చోండి. హల్లెలూయా. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. బైబిల్ చదవగలము అనుకునే వాళ్ళు ముందుకు రండి. బైబిల్ చదవగలము, వాక్యం చెప్పేటప్పుడు ఫాస్ట్గా తీయగలము అనుకున్న వాళ్ళు ముందుకు రావాలని ప్రభు పేరిట మనవి చేస్తున్నారు. వాక్యము ఎవరైనా తీయొచ్చు, ఫాస్ట్గా చదివితే ఇంకొంచెం సహకారంగా ఉంటుంది. దేవుని స్తోత్ర. చేతులు పైకెత్తి చెప్పండి. సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించేది అని దేవుడు చెప్తున్నాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. ఎవరంట స్తుతించేది? సజీవులు. ఇప్పుడు మీరు సజీవులా లేక ఇంక అనకూడదన్నమాట. సజీవులు మన వాళ్ళందరూ గట్టిగా చెప్పండి. కొంతమంది మందిరానికి వచ్చినా స్తుతించడం తెలియదు, అటు ఇటు చూస్తూ ఉంటారు. వాక్యం చెప్తుంది సజీవులు మాత్రమే నిన్ను స్తుతిస్తారు అని దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. లోకంలో ఎంతోమంది ఉన్నప్పటికీ రాజకీయ నాయకులను స్తుతించేవారు, సినిమా యాక్టర్లను స్తుతించే వాళ్ళు ఉంటారు. కానీ వారిని సృష్టించి, వారిని రక్షించి, వారిని కాపాడుతున్న దేవుని మాత్రం స్తుతించేవారు లేరు. అందుకనే వాక్యం చెప్తుంది, యెషయా గ్రంథం 38:19, 38వ అధ్యాయం 19వ వాక్యంలో రాయబడింది, సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించేది అన్నాడు. సజీవులు సజీవులు సజీవులే కదా నిన్ను స్తుతించేది అంటే సచ్చిన వారు స్తుతించరనే కదా అర్థం. అందుకని మన సజీవులమై ఉన్న దేవుని సంఘము గనుక, సంఘానికి ఒక పేరేంటో తెలుసా? జీవము గల దేవుని సంఘము. చెప్పండి నోడుతో, జీవం గల. అందుకని మనము దేవుని ఎప్పుడు స్తుతిస్తూ ఉండాలి, ఎప్పుడు ఆరాధిస్తూ ఉండాలి, ఎప్పుడు గణపరుస్తూ ఉండాలి. సరే, మంచిది. వాక్య భాగంలోకి వెళ్దాం. దానికి ముందు సామెతల గ్రంథము 1 హల్లెలూయా. చేతులు పైకెత్తి చెప్పండి గట్టిగా. నమ్మకమైన వారికి, వాక్యం చదువు. నమ్మకమైన వానికి మెండైన దీవెనలు కలుగును అనే వాక్యము సామెతల గ్రంథంలో. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో నుండి ఇంకొక వాక్యం కూడా, కీర్తన గ్రంథము 101వ కీర్తన 6వ వాక్యం కూడా చదువుకుందాం. 101:6. నా యొద్ద నివసించున్నట్లు
దేశములో నమ్మకస్తులైన వారిని నేను కనిపెట్టుచున్నాను అన్నాడు. దాని స్తోత్రం కలుగునుగాక. సామెతల గ్రంథములోనేమో నమ్మకమైన వానికి, ఆ రెఫరెన్స్ చెప్పండి. నువ్వు అక్కడుంటే అట్టా ముందుకొచ్చి చదవమంది, అందుకేగా 28 20 రెఫరెన్స్ చెప్పమ్మా. 21 20 నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. దాని స్తోత్రం కలుగునుగాక. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగుతాయంట. జాగ్రత్తగానండి. ఈ రోజున చాలామంది మాకు దీవెనలు రావడం లేదు అని చాలామంది వాపోతారు. ఈ దీవెన అనేది అసలు ఏమిటయ్యా అంటే, దీవెనలు మన మీదకి వచ్చినప్పుడు మన దరిద్రం తొలగిపోద్ది. ముందు దీవెన మన మీదకి వచ్చినప్పుడు మన శాపం తొలగిపోద్ది. దీవెన మన మీదకి వచ్చినప్పుడు మనలో ఉన్నటువంటి దుఃఖము, అశాంతి, అసమాధానం తొలగిపోద్ది. ఇప్పుడు ఈ దీవెన పొందటానికి ఏం చేయాలని దేవుడు మనకు వాక్యంలో నుండి సెలవిస్తున్నాడంటే, నమ్మకముగా ఉండాలి అంటున్నాడు. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగునంట. ఆ చివరి దాకా చెప్పాలన్నమాట. నమ్మకమైన వారికి దీవెనలు వినపడతలు అసలుకి. చెప్పండి అందరూ. నమ్మకమైన వానికి దీవెనలు మెండుగా కలుగును. నీవు నమ్మకంగా ఉంటే ఆ నమ్మకమైన వారికి ఆటోమేటిక్గా దీవెనలు వస్తూనే ఉంటాయి. దేవుని స్తోత్రం కలుగును గాక. చాలాసార్లు మనం లోకములో ప్రజల ఎదుట నమ్మకంగా ఉండటానికి ప్రయత్నం చేస్తాం, కానీ దేవుని ఎదుట నమ్మకంగా ఉండలేం. ఏ విషయాల్లో నమ్మకంగా ఉండాలో మీకు చెప్తారు. దేవుని బిడ్డలు ఏ విషయాల్లో నమ్మకంగా ఉండాలి. ఇప్పుడు ఒక పని దగ్గర కూడా చూడండి, నమ్మకమైన వాళ్ళని పెట్టుకుంటారు. నమ్మకమైన వాళ్ళన, అపనమ్మకమైన వాళ్ళ. ఇప్పుడు ఒక వ్యక్తిని పెట్టుకోవాలనుకోండి, ఒకరోజు వచ్చి రెండో రోజు మానేసేవాడిని పెట్టుకోరుగా. ఈ వ్యక్తిని పెట్టుకుంటే వీడు వారమంతా పని చేస్తాడు నమ్మకంగా అంటే, ఆ నమ్మకం పెట్టుకునే వ్యక్తికి కలిగితే పెట్టుకుంటాడు. ఒక వ్యాపారం చేసే వ్యక్తి తన దగ్గర ఏదైనా ఒక గుమస్తాను పెట్టుకోవాలంటే, వీడైతే నమ్మకమైన వాడు, ఎటువంటి దొంగతనం చేయడో, ఎటువంటి ప్రలోభానికి లోబడడో, ఎటువంటి దురాశ కలిగి ఉండడని నమ్మితే అప్పుడు పెట్టుకుంటాడు. అలాగే భార్య భర్తను నమ్ముతుంది. నమ్మకమైనడైతే ఏ నింద వేయదు. అలాగే భర్త భార్య ఎడల, భార్య నమ్మకంగా ఉంటే భర్త నింద వేయడు. ప్రతి దానిలో అవసరమైంది ఏంటంటే నమ్మకం. ఈ నమ్మకం కోల్పోయారనుకోండి, ఇంకా వ్యక్తిని చాలా అంటే నమ్మడం కష్టమవుతుంది. ఆ వ్యక్తి జీవితంలో చాలా కోల్పోతాడు. వాక్యం చెప్తున్న మాట ఏంటంటే, నమ్మకమైన వారికి, అందరు పలకండి అన్నమాట, నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును. అంటే ఒక దీవెన కాదు. ఇప్పుడు వర్షం పడిందా అంటే మామూలుగా పడింది అంటారు. అదే ఎక్కువ పడింది అనుకోండి, మెండుగా పడింది వర్షం అంటారు. దాని స్తోత్రం. ఆ వర్షానికి చిన్న గుంటలు నిండిపోతాయి, అలాగే చెరువులు నిండిపోతాయి, ఇంకా పెద్ద సరస్సులు కూడా నిండిపోతాయి. బాగా పడింది అనుకోండి వర్షం, మెండుగా పడింది అంటారు. అలాగే దీవెనలు కూడా మెండుగా నీ మీదకి రావాలి అంటే నువ్వు చాలా జాగ్రత్తగా ఈ నమ్మకత్వాన్ని నేర్చుకోవాలి. కీర్తన గ్రంథం మనం చదివాం. 101వ కీర్తన 6వ వాక్యంలో కూడా దేవుడు ఎవరి కొరకు కనిపెడుతున్నాడు, దేవుడు ఎవరి కొరకు ఎదురు చూస్తున్నాడు అంటే నమ్మకమైన వారి కొరకే. అప్రీతిని పెట్టారా? దేవుడు అందగాళ్ళను, అందగత్తెలను చూడట్లా. దేవుడు ఈ లోకములో పేరు పలుకుబడి ఉన్న వాళ్ళని చూడట్లా, పరపతి కలిగిన వాళ్ళని చూడట్లేదు. కానీ
నమ్మకమైన వారు ఎవరున్నారా అని ప్రపంచంలో దేవుడు వెతుక్కుంటున్నాడు. ఈరోజున నీవు నమ్మకస్తుడివా కాదా? నీ నమ్మకత్వాన్ని బట్టే దీవెనలు ఆధారపడ్డాయి. నువ్వు నమ్మకంగా ఉంటే మెండైన దీవెనలు వస్తాయి. నువ్వు అపనమ్మకంగా ఉంటే నువ్వు ఏ దీవెన దేవుని దగ్గర పొందుకోలేవు, ఏ ఆశీర్వాదం నువ్వు పొందుకోలేవు. ఇప్పుడు ఏ విషయాల్లో మనం నమ్మకంగా ఉండాలో మీకు చెప్తాను. చేతులు పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. మొట్టమొదటిగా ఏ విషయాల్లో నమ్మకంగా ఉండాలి అంటే భక్తి విషయంలో నమ్మకంగా ఉండాలి. ఏ విషయంలో నమ్మకంగా ఉండాలి? భక్తి విషయంలో నమ్మకంగా ఉండాలి. భక్తి విషయంలో నమ్మకంగా ఉండాలి అన్నప్పుడు భక్తి అనగా ఏంటి అనే ఒక ప్రశ్న వస్తుంది. భక్తి అంటే ఏంటి? నేను భక్తి అంటున్నా, మీరు భక్తి అంటారు, ఇంకొకరు భక్తి 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 అంటారు. వాట్ ఈస్ ద భక్తి? అసలు ఏంటిది భక్తి అంటే? భక్తి అనగా 4 అంశాలు ఇమిడి ఉన్నాయి భక్తిలో. 4 అంశాలు. ఈ 4 అంశాలు ఏంటంటే, ఒకటి ప్రార్థన. ఒకటేంటి చెప్పండి? ప్రార్థన. అపోస్తుల కార్యం 10వ అధ్యాయం 2వ వాక్యం చదివితే, ఇటలీ పటాలమనబడిన పటాలములో కొర్నేలి అనే ఒక శతాధిపతి ఉండెను. అతడు దేవుని యందు భక్తి గలవాడు. అతడు ఒక్కడేనా? కాదు, తన కుటుంబంతో భక్తి గలవాడు. తను భక్తి గలవాడే, తన భార్య భక్తి గలదే, తన పిల్లలు భక్తి గలవారే. కొన్ని కుటుంబాల్లో భర్త భక్తిగా ఉంటే భార్య భక్తిగా ఉండదు. మరి కొన్ని కుటుంబాలలో భార్య భక్తిగా ఉంటే భర్త భక్తిగా ఉండడు. మరి కొన్ని కుటుంబాలలో భార్యాభర్తల భక్తిగా ఉంటే పిల్లల భక్తిగా ఉండరు. అయితే ఇక్కడ కొర్నేలి కుటుంబంతో భక్తి గలవాడంట. కుటుంబంతో భక్తి కలిగిన వాడు, భక్తిలో ఉన్నవాడు. ఈ భక్తి కలిగిన వాడు భక్తి అని మనం ఎలా చెప్పగలమంటే, వాక్యం చెప్తుంది, అతడు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటాడు. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. ఎల్లప్పుడూ ఏం చేస్తాడంట? దైవ సన్నిధికి వస్తున్న మీరు ఏదో పాపం బైబిల్ పట్టుకొని మందిరానికి వస్తున్నాం, ఇక పోయి బైబిల్ని ఇస్త్రీ పడేస్తాం బీరువాలో, మళ్ళీ ఆదివారమే మాకు గుర్తొచ్చేది అనుకుంటే అది భక్తి కాదు. భక్తి అంటే సమయం దొరికినప్పుడల్లా దేవునికి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయాలి. ఒక వ్యక్తి మనకిష్టమైతే ఆ వ్యక్తితో ఎక్కువసేపు మాట్లాడటానికి ఇష్టపడతాం. వారు తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, భార్య కావచ్చు, భర్త కావచ్చు. మనకిష్టమైన వాళ్ళతో ఎక్కువసేపు మాట్లాడటానికి ఎట్ట ఇష్టపడతామో, దేవుని ఎడల నిజంగా నీకు భక్తి ఉంటే నువ్వు ఎక్కువగా ప్రార్థనతో దేవునితో మాట్లాడాలి. దేవుని స్తోత్ర. ప్రార్థనతో ఎక్కువసేపు మాట్లాడాలి. మరి కొంతమంది ప్రార్థన చేస్తారు, ఏదంటారు చూడండి, ఉదరాభద్ర ప్రార్థనలు. ఆ ప్రార్థనలకు ఏం ఉపయోగం లేదు. గొనుక్కుంటా ప్రార్థన, తిట్టుకుంటా ప్రార్థన, పనులు చేసుకుంటా ప్రార్థన, ఇవన్నీ అంటే సరైనవి కాదు. సరైన ప్రార్థన చేస్తే దేవుడు అద్భుతాలు చేస్తాడు. సరైన ప్రార్థన చేస్తే దేవుడు మహిమలు జరిగిస్తాడు. నీకు ఏ విషయంలో సాతానుడు ఆటంకంగా ఉండడు. ప్రార్థన చేయటానికి నువ్వు మోకాలు ఉంచావా, అప్పుడేదో ఒక ఫోన్ వచ్చింది నీకు, మీ తాతయ్యకి ఈరోజనాలు అంటా అని. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే ప్రార్థన చేయాలని మనసులో అనుకుంటావో, ఈలోపు ఇంకో ఫోన్ వస్తుంది, నువ్వు అర్జెంటుగా ఇది ఇక్కడ పని దగ్గరికి రా అని. ఇదంతా ఎవరు? ఇది అంత చేస్తుంది ఎవరు? సాతానుడు. ప్రార్థన చేయకుండా చేస్తాడు. నువ్వు పాటలు పాడినా ఏమనడో, నువ్వు ఇంకోటి చేసినా ఏమనడో, వాయిద్యాలు వాయించినా ఏమనడో. ప్రార్థనలో కూర్చోవడానికి ప్రయత్నం చేస్తున్నావా, వాడు ఆటంకపరిచేస్తాడు. ప్రార్థనకి ఎన్ని ఆటంకాలు. దానియేలుకి 1 రోజులు ప్రార్థన చేయకుండా ఆటంకపరచాలని చూశాడు. కానీ ప్రార్థన పక్క మొగ్గాడా? ఈ ఆటంకాల పక్క మొగ్గాడా? ప్రార్థన పక్కే మొగ్గాడు. ఈరోజు నా ప్రియమైన బిడ్డలారా, భక్తి అంటే, భక్తిలో నమ్మకంగా ఉండటం అంటే మొదటి స్టెప్ ప్రార్థన ఉండాలి. దాని స్తోత్రాలు చెప్పండి గట్టిగా. ఉదయకాల వేళ ప్రార్థన, అలాగే ఉపవాస ప్రార్థన, ఈ ప్రార్థనలు కరెక్ట్గా చేయగలిగితే నీ మీదకి దేవుడు దీవెనలు మెండుగా పంపిస్తాడు. అర్థమైంది? చాలామంది అంటారు, అయ్యా ఇక పనులు చేసుకోకుండా, ఏ ఉద్యోగాలు చేసుకోకుండా, వ్యాపారాలు చేసుకోకుండా దేవుడు దీవెనలు ఇస్తాడంటే ఇస్తాడు కూడా. దాని స్తోత్ర. ఇస్తాడు కూడా. దేవుని పనిని మనం యథార్థంగా
నమ్మకం కలిగి ఉంటే దేవుడు చేసే కార్యాలు కంటికి కనబడవో, చెవుకి వినబడవో. నువ్వు చెమటోర్చి సుఖము విడిచి ఎంత కష్టపడినా రాని దీవెన నువ్వు నమ్మకంగా దేవుళ్ళో గడపగలిగితే దేవుడు చాలా సులభముగా ఈ దీవెనలని నీ మీదకి, నీ ఇంటి మీదకి పంపిస్తాడు. దేవుని స్తోత్రం కలుగును గాక. భక్తికి మొదటి అంశం ఏంటంటే ప్రార్థన. మొదటి అంశం ఏంటి చెప్పండి? ప్రార్థన. రెండోది కృతజ్ఞతలు చెప్పాలా. రెండోది ఏం చెప్పాలి? భక్తికి కృతజ్ఞతలు ఉంటాయి. ఇప్పుడు దేవుడు చిన్నది చేసినా పెద్దది చేసినా థ్యాంక్స్ చెప్పాలి. మనం థ్యాంక్స్ గివింగ్ అంటారు. హల్లెలూయా. ప్రతిదానికి ఇప్పుడు ఎవరైనా మనకు సహాయం చేశారనుకోండి, వెంటనే ఏం చేస్తాం? థ్యాంక్స్ బ్రదర్ అంటాం. థ్యాంక్స్ బ్రదర్ అంటాం. అలాగే దేవుడు మనకి ఏది చేసినా మనం కృతజ్ఞతలు చెప్తూ ఉండాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్, నాకు ఆరోగ్యం బాగలేదు, నేను వెంటనే ప్రార్థన చేసుకున్నాను, ప్రభువా నన్ను స్వస్థపరిచయ్యా అని. ఇప్పుడు దేవుడు నన్ను ఏం చేశాడు? స్వస్థపరిచాడు. ఇప్పుడు నేనేం చెప్పాలి? ఆయనకి కృతజ్ఞతలు చెప్పాలి. ఎలా చెప్పాలి? నోటితో చెప్పాలి, సాక్ష్యం చెప్పాలి. దేవుని స్తోత్రం. అలాగే దేవునికి ఏదైనా కానుకిచ్చి కూడా చెప్పాలి. కృతజ్ఞత అంటే అది. అందుకని మొదటి తెస్సలోనికైలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16వ వాక్యంలో రాయబడింది. చదవండి ఒకసారి. 5వ అధ్యాయం, దేవుని స్తోత్రం కలుగునగాక. ఏమని రాయబడింది అక్కడ? 5:16 అండి. 5:16 ఏమని రాయబడిందంటే, ప్రతి విషయమునందు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. అదే నా ఉంది అక్కడ. 5:16 19 5:16 రైట్. ప్రతి విషయములోనూ, చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. మందిరంలోకి అడుగు పెట్టిన వెంటనే కృతజ్ఞతలు రావాలి. ఎందుకని? వారమంతా ఎక్కడెక్కడో తిరిగారు, ఎక్కడెక్కడో పనులు చేసుకున్నారు, ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేశారు, ఎక్కడెక్కడో వ్యాపారాలు చేశారు, ఎక్కడెక్కడో కూలి పనులకు వెళ్ళారు. మరలా మందిరం తొక్కిన వెంటనే దేవుని కృతజ్ఞతలు ఎందుకు చెప్పాలో తెలుసా? అయ్యా, ఈ వారంలో ఎందరో మంది పోయారు, ఎంతోమంది కీడులో ఉన్నారు, ఎంతోమంది బాధల్లో ఉన్నారు, ఎంతోమంది ఏడుపులో ఉన్నారు, ఎంతోమంది నష్టాల్లో ఉన్నారు. మమ్మల్ని అయితే వారమంతా కాపాడి పోషించి, వారమంతా మమ్మల్ని బలపరిచి, ఆ వారమంతా మమ్మల్ని ఆదరించి మరలా నీ సన్నిధికి నడిపించావు కాబట్టి నీకు కృతజ్ఞతలు. ఒకసారి చెప్పండి, 2 చేతుల పైకెత్తి కృతజ్ఞతలు చెప్పండి. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. కాచినందుకు స్తోత్రం, పోషించినందుకు స్తోత్రం, బలపరిచినందుకు స్తోత్రం, నడిపించినందుకు స్తోత్రం, సమాధానం ఇచ్చినందుకు స్తోత్రం. ఇట్లా మనం ప్రతిదానికి దేవునికి ఏం చెల్లించాలి? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. చేతుల పైకెత్తి గట్టిగా చెప్పండి. ప్రతిదానికి, ప్రతి చిన్న మేలును కూడా గుర్తుపెట్టుకోవాలి. చాలామంది దేవుడు కార్యాలను మర్చిపోయే మోసంలో ఉంటారు. నా ప్రియమైన బిడ్డలారా, దేవుడు చేసిన ప్రతిదీ మనము గుర్తుపెట్టుకొని దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తుంటే మన ఆయుష్ పొడిగించబడిద్ది. ఆమేన్. ఆయుష్ పొడిగించబడిద్ది. ఎగ్జాంపుల్ చెప్తున్నాయనండి. ఒక ఎగ్జాంపుల్, సెల్ ఫోన్ తీసుకుందాం. అది పనికి రాకపోతే పక్కన పడేస్తాం, ఉపయోగపడే కొలది ఇంకా ఉంచుకుంటాం. అంటే దానికి ఏం పొడిగించబడుతుంది? ఆయుష్. అలాగే మనము దేవునికి ఉపయోగపడినంత కాలం దేవుడు మన ఆయుష్ని పెంచుతాడు. హిజ్కియాకు రోగం వచ్చినప్పుడు, అయ్యా నన్ను అప్పుడే చంపేస్తావా, అప్పుడే మరణానికి అప్పగిస్తావా అని దేవుని దగ్గర అడిగితే ఇంకో మాట అంటాడు, నేను గోతిలోకి వెళ్తే, సమాధిలోకి వెళ్తే నిన్ను ఎలా స్తుతించగలను, నేను మట్టి అయిపోతే నిన్ను ఆరాధించగలనా అని దేవుని దగ్గర ప్రార్థన చేస్తే దేవుడు అంటున్నాడు, ఇంకా 15 సంవత్సరాలు నీకు ఆయుష్ ఇస్తున్నాను. ఎందుకు ఇస్తానన్నాడు? నీవు నన్ను స్తుతిస్తున్నావు కాబట్టి, నాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నావు కాబట్టి. మన ఆయుష్ కూడా పొడిగించబడింది కృతజ్ఞతాస్తుతులు మనం ప్రభువుకి చెప్తే. మనం కృతజ్ఞతాస్తుతులు దేవునికి చెల్లిస్తున్నప్పుడు ఒకటి కాదండి, ఎన్నో కార్యాలు. చిన్నదానికి కృతజ్ఞతలు చెబితే పెద్ద కార్యాలు దేవుడు చేస్తూ ఉంటాడు. అందుకనే దేవుని బిడ్డలో ఎప్పుడు కూడా కృతజ్ఞతాస్తుతులు చెప్పడమో మర్చిపోకూడదు. భక్తికి 1 ప్రార్థన అయితే, 2 కృతజ్ఞతలు.
మూడోది ఏంటి తెలుసా? వాక్య ధ్యానము. హల్లెలూయా. వాక్య ధ్యానం. ఉదయాన్నే లేచిన వెంటనే సెల్ ఫోన్ వెతికి ఆ సెల్ ఫోన్లో ఏం న్యూస్ చూడకూడదో, ముందు చూడాల్సింది వాక్యాన్ని. బైబిల్ని ఓపెన్ చేసి దేవుడు నాతో ఏం మాట్లాడతాడా, ఈరోజు ఆయన స్వరం ఏంటి నా ఎడల అని దేవుని యొక్క వాక్యము చదివి ధ్యానించి అన్వయించుకొని దేవుడు ఏదైనా వాగ్దానం చేస్తే దానికి మనం ప్రభువుని స్తుతించి దేవుని ఎడల మనం కృతజ్ఞత కలిగి, అప్పుడే దీని బిడ్డలారా, ఆ వాక్యము ద్వారా నన్ను నడిపించని, వాక్యపు ఎలుగులో నన్ను నడిపించమని, వాక్యపు ఆ యొక్క దుడ్డుగరతో నన్ను ముందుకు తీసుకెళ్ళమని పూర్తిగా వాక్యానికి అప్పగించుకొని మన వాక్య ధ్యానంతో అంటే ఈ జీవితాన్ని కొనసాగించాలి. అలాంటి అనుభవం ఎవరికైతే ఉంటుందో వారికి ఆ రోజు అంతా కూడా ఎటువంటి కలవరము, కంగారు, అడావుడి ఉండదు. హల్లెలూయా చెప్పండి గట్టిగా. వాక్యమును చక్కగా చదివి ధ్యానిస్తే దేవుడు నెమ్మదినిస్తాడు. మన వాక్యంలో చదువుతాం కదా, వాక్యము ఏమిస్తుంది? బాధలలో నెమ్మదినిస్తుంది. నీకెన్ని బాధలన్నా ఉండనివ్వండి, ఎన్ని కష్టాలన్నా ఉండనివ్వండి, ఓదార్చు వారు లేక ఎవరైనా మాట్లాడితే కొంచెం ధైర్యం పొందాలని అనుకుంటారు. మనుషుల మాటలు ఒకవేళ నీకు ఆదరణ, ధైర్యం కలిగిస్తే అది కొంతవరకే కదా. ఆ మాటలైనంతసేపు ధైర్యం ఉంటుంది. అదే వాక్యం ఎప్పుడు నీతో ఉంటుంది కనుక వాక్యాన్ని చదువుతున్నంతసేపు నీకు ధైర్యం వస్తుంది. వాక్యం ధ్యానిస్తున్నంతసేపు నీకు నెమ్మది కలిగిద్ది. ఒక స్నేహితుడు మరొక స్నేహితుడితో మాట్లాడినట్టుగా దేవుడు మాట్లాడతాడు. ఆమేన్. ఒక భర్త భార్యతో మాట్లాడినట్టు మాట్లాడుతూ ఉంటాడు దేవుడు. ఒక ప్రియమైన మిత్రుడు ఒక మిత్రుడితో మాట్లాడినట్టు మాట్లాడుతూ ఉంటుంది వాక్యం. అందుకని వాక్య ధ్యానం కూడా భక్తిలో ఒక అంశమే. కొంతమంది మాకు చదువు లేదయ్యా అంటారు. చదువు లేకపోతే లక్షల వాక్యాలు ఉన్నాయి యూట్యూబ్లో. దాని స్తోత్రం. లక్షల వాక్యాలు వస్తున్నాయి. గట్టిగా చెప్పండి. చేతులు ఎత్తట్లేదు చూడండి కొంతమంది. హల్లెలూయా. భక్తి చేయండి కానీ దరిద్ర భక్తి చేయమాకండి. హల్లెలూయా చెప్పమన్నా కూడా చేతులు ఎత్తట్లేదు కొంతమంది. ఇంకోసారి చెప్పండి. భక్తి, నిజమైన భక్తి చేయండి. దాని స్తోత్రం. ఇట్లా వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండాలి. వాక్యం చదవలేకపోతే వాక్యం వింటుండాలి. అప్పుడే దీని బిడ్డలారా, ఈ రోజున ఎన్నో ప్రసంగాలు చెప్తా, నేను ఎన్నో ఉపదేశాలు చెప్తున్నా. ఒక్కో సందర్భంలో నేను కూడా వాక్యం వింటా తెలుసా మీకు. ప్రతిరోజు నేను ఖచ్చితంగా వాక్యం వింటూనే ఉంటా. ఏదో ఒక వాక్యాన్ని బైబిల్ చదువుతూనే ఉంటాను. ఏదో ఒక అంశం మీద సబ్జెక్టులు రాస్తూనే ఉంటాను. ఈరోజు ఏం వాక్యం చెప్పాలి. నీ ప్రజలు ఎదురు చూస్తుంటారు ప్రభా. ఆదివారం అయితే 3 ప్రసంగాలకు సిద్ధపడాలి నేను. పేరిచ్చేర్ల ఒక ప్రసంగం, నరసరావుపేటకు ఒక ప్రసంగం, ఇంకొక ఊరికి ఇంకో ప్రసంగం. ఈ 3 ప్రసంగాలు తయారు చేయడానికి ఎంత టైం పట్టింది మాకు? గంటల ప్రభు సన్నిధిలో కూర్చొని సంఘానికి ఏమి చెప్పాలి అని దేవుణ్ణి అడిగితే ఆయన బయలుపరిచిన విషయాలు సంఘానికి చెబుతూ ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునగాక. వాక్యము వినాలి, చదవాలి, వాక్యము ధ్యానించాలి. ఇక చిన్న జరిగిన ఒక విషయం చెప్తానండి. వాక్యం విషయంలో ఒక అతను మా ఒక కంపెనీలో మేనేజర్గా పనిచేస్తున్నాడు. ఎందుకనో కొన్ని ఫంక్షన్లకి అతన్ని ఆహ్వానించడం వలన ఆ ఫంక్షన్లకు వెళుతూ వస్తూ ఉండగా అతను ఆ ఫంక్షన్లలో ఈ మందు పోస్తారు కనుక మందుకు అలవాటు పడిపోయాడు. ఈ మందుకు అలవాటు పడిపోయిన వ్యక్తి రోజు ఆ మందు తాగొచ్చి భార్యని ఇబ్బంది పెట్టడం, ఆ మందు వలన బాగా ఎడిక్ట్ అయిపోయి ఆ మందు వలన జీవితాన్ని సర్వనాశనం చేసుకున్నాడు. ఈ భార్య ఈ మందు తాగి ఇబ్బంది పెట్టడం వలన కొంతకాలం చూసి పుట్టింటికి వెళ్ళిపోయింది. ఈ భార్య పిల్లలు పుట్టింటికి వెళ్ళిపోవడం వల్ల ఇంకా ఎక్కువ తాగి అలాగే డ్యూటీకి వెళ్ళడం వలన కంపెనీ వాళ్ళు కూడా తీసేశారు. అతను తీసేసిన తర్వాత భార్య పోయింది, ఉద్యోగం పోయింది, పిల్లలు పోయారు. ఈ కాలనీలో, ఈ ప్రాంతంలో మంచి పరువు ప్రతిష్టలతో బ్రతికిన నేను ఈరోజు అందరి చేత చీచి అనిపించుకుంటున్నాను. ఎందుకు ఈ జీవితము, ఇక చనిపోతే పోలా అని నా ప్రియమైన బిడ్డలారా ఒక సముద్ర తీరాన్ని వెళ్తున్నప్పుడు బాగా ఆలోచించుకుంటున్నాడు. ఒకప్పుడు ఎలా ఉండేది నా బ్రతుకు, ఈరోజు ఎందుకు ఇట్లా అయిపోయింది? ఒకప్పుడు ఎలా ఉంది నా బ్రతుకు, ఈరోజు ఈ మందుకి బానిసన అవ్వటం వలన
ఎంత భయంకరంగా తయారైందని చెప్పి ఏడుస్తూ అలా ఆలోచిస్తూ ముందుకు వెళ్తున్నప్పుడు ఇక కొన్ని నిమిషాల్లో అతను సముద్రంలో దూకి చనిపోతాడు. అలా వెళ్తున్నప్పుడు బాగా నానిపోయిన ఒక కరపత్రిక, వాక్యంతో కూడిన కరపత్రిక ఆ ఇసుకలో బాగా నాని కనపడుతుందంట. దాంట్లో ఉన్న అక్షరాలు ఏంటో తెలుసా? ప్రయాసపడి భారం వస్తున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతిని ఇస్తాను. చూడండి, ఆ మాట ఒక అంటే ఎవరో ఒక వ్యక్తి మాట్లాడుతున్నట్టుగా అతని స్వరాన్ని అతని చెవులు వినపడుతుంది. ధైర్యం వచ్చింది. అప్పుడు దాకా చనిపోవాలనుకున్నాడు, నెమ్మది లేక. భార్య పోయింది, పిల్లలు పోయారు, ఉద్యోగం పోయింది, ఇంకెందుకు నా బ్రతుకని. కానీ ఆ వాక్యము చదివి ఆ వాక్యంలో ఉన్న అడ్రస్ చూసి, అంటే ఇప్పుడు ఆ పత్రికలో ఉన్న అడ్రస్ చూసి ఆ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇది నా పరిస్థితి అన్నప్పుడు, కొంతకాలం నువ్వు ఎక్కడే ఉండు మందిరంలో అయిదని కొన్ని విషయాలు చెప్పి అతను మార్చిన తర్వాత, నా ప్రియమైన బిడ్డలారా, మరలా పోయినటువంటి ఉద్యోగం వచ్చింది, భార్య పిల్లలు వచ్చారు, ఈ రోజున గొప్ప దైవజనుడు అయ్యాడు. దేని స్తోత్ర. ఈ విషయాలు ఎందుకు చెప్తున్నానంటే, వాక్యము మనల్ని ఏం చేస్తుంది? బ్రతికిస్తుంది. వాక్యము మనకి నెమ్మదినిస్తుంది. అందుకని వాక్యము చదవాలి. నా ప్రియమైన బిడ్డలారా, 3: 1 ప్రార్థన భక్తి, 2 కృతజ్ఞతా స్తుతులు భక్తి, 3 వాక్య ధ్యానం భక్తి, 4 ఆరాధన కూడా భక్తే. ఆమేన్. 4 ఏంటి చెప్పండి? ఆరాధన కూడా భక్తి. భక్తి అనే అంశములో 1 ప్రార్థన, కృతజ్ఞతలు, 2 ఆరాధన, వాక్య ధ్యానం. ఈ 4 అంశాలు కలిగిన వ్యక్తులనే భక్తి గలవారు అని పిలుస్తారు. అందుకని మనం ఈ 4 విషయాల్లో నమ్మకంగా ఉండాలి. చేతులు పైకి ఎత్తి గట్టిగా చెప్పండి. ఈ 4 విషయాలు నమ్మకంగా ఉంటే దేవుడు మెండైన దీవెనలు మనకు కురిపిస్తాడు. 2 ఎక్కడ మనం నమ్మకంగా ఉండాలంటే, 2 దేవుని ఇంటిలో నమ్మకంగా ఉండాలి. మోషే గురించి దేవుడు ఒక సాక్ష్యం చెప్పాడు. ఏం చెప్పాడు? మోషే నా ఇల్లంతటిలో, ఎక్కడుంది ఆ వాక్యం? సంఖ్యాకాండం చదవండి ఒకసారి. సంఖ్యాకాండం 12:3. హల్లెలూయా. మోషే ఫాస్ట్గా చదవాలి వాక్యాన్ని. మోషే భూమి మీద ఉన్న వారిలో మిక్కులు సాత్వికుడు. 12:7 అంట. అమ్మా, ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఇల్లు అనగా అర్థం ఏంటి? మన ఇల్లులు కాదు, దేవుడి ఇల్లు వేరు. దేవుడు ఇల్లు అనగా నా ప్రియమైన బిడ్డలారా, దేవుని సంఘములో నమ్మకంగా ఉండాలి. నీవు మందిరములో నమ్మకంగా ఉండాలి, పరిచర్యలో నమ్మకంగా ఉండాలి. బాప్తిసం పొందినది మొదలు నీ నమ్మకత్వాన్ని బట్టి దేవుడు నిన్ను దీవిస్తూ ఉంటాడు. నీ నమ్మకత్వాన్ని బట్టి దేవుడు నిన్ను ఆశీర్వాదిస్తూ ఉంటాడు. ఎన్నో శ్రమలు వచ్చినా, ఎన్నో బాధలు వచ్చినా, ఎన్నో కష్టాలు కన్నీళ్ళు వచ్చినా దైవ సన్నిధికి దూరం కాకూడదు. దేవునితో ఉన్న అనుబంధాన్ని కోల్పోకూడదు. మోషే గురించి దేవుడు చెప్తున్నాడు, మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ఎంత నమ్మకమైన వాడు అంటే, నా ప్రియమైన బిడ్డలారా, దేవుడు మోషేని పిలిచినప్పుడు 80 సంవత్సరములలో దేవుడు తన ప్రజల్ని నడిపించమని చెబితే, ఒక పెద్ద బాధ్యత కదా. ఇంచుమించు 20 లక్షల మందిని ఐగుప్తు దేశము నుండి కనానుకు తీసుకెళ్ళాలి. కనాన్ అంటే ఇజ్రాయేల్. ఇప్పుడు ఇంతమందిని నడిపించడానికి ఆ బాధ్యత అతని మీద పెట్టాడు. ఆ బాధ్యత అతని మీద పెడితే, అయ్యా ఇంత బాధ్యత నేను చేయలేనయ్యా, నా వల్ల కాదయ్యా అనలా. దేవుడు నన్ను నమ్మాడు, అందుకని ఈ పని నేను చెయ్యాలి. హల్లెలూయా. ప్రియ దేవుని సంఘములో కూడా కొంతమంది మీద దేవుడు కొన్ని భారాలు పెడతాడు. కొంతమంది ప్రార్థన చేయమనే భారం పెడతాడు, మరి కొంతమందికి పరిచర్య చేయమని భారం పెడతాడు, మరి కొంతమందికి ఉపకారములు చేయమని భారం పెడతాడు, మరి కొంతమంది కొన్ని భారాలు పెడతాడు. ఆ భారాలు ఎందుకు పెడుతున్నాడు అంటే, నీవు నమ్మకస్తుడవని, నువ్వు నమ్మకమైన దానమని దేవుడు నీ మీద ఏం పెడుతున్నాడు? భారం పెడుతున్నాడు. తిమోతికి రాసిన పత్రికలో
అపోస్తుడైన పౌలు అంటాడు, దేవుడు నన్ను నమ్మకమైన వానిగా ఎంచాడు. హల్లెలూయా. ఎలా ఎంచాడంట? నమ్మకమైన వానిగా ఎంచాడు. ఈ రోజున సంఘములో ఉన్న దేవుని బిడ్డలారా, మీరందరూ సంఘములో నమ్మకంగా ఉండాలి, సంఘములో నమ్మకంగా స్థిరపడాలి. గాలికి కొట్టుకొని పోయే పొట్టులాగా ఉండకూడదు. దేవుని సన్నిధిలో నమ్మకంగా ఉంటే మీ నమ్మకత్వాన్ని చూస్తున్న నా దేవుడు ఒక దినాన మెండైన దీవెనలు కురిపిస్తాడు. ఈరోజు కొన్ని ఇబ్బందులు పడవచ్చు, కొన్ని ఆర్థిక ఇబ్బందులతో బాధపడవచ్చు, కొన్ని లేని స్థితిలో ఉండవచ్చు. దేవుడిని పరీక్షిస్తున్నాడు. అయినను నమ్మకంగా ఉండు, అయినను నమ్మకంగా పరిచర్య చేయి, అయినను నీ మీద పెట్టిన భారమును నమ్మకంగా మోస్తే నమ్మకమైన వారికి దేవుడు మెండైన దీవెనలు ఇస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. 1:12 తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 1:12 అంటున్నాడు, నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వానిగా ఎంచినందుకు. చూసారా ఎట్లా ఎంచాడంట దేవుడు? నమ్మకమైన వానిగా ఎంచాడు. ఎక్కడ ఎంచాడు? పరిచర్యలో. నన్ను పరిచర్యకి నియమించి. ఇప్పుడు ఎగ్జాంపుల్, ఈ పట్లన్నీ తీయటం లేకపోతే చేపలు మడతేయటం పరిచర్య కాదనుకుంటున్నారా? పరిచర్య అది. అలాగే దైవ సన్నిధికి వస్తున్న దేవుని బిడ్డలకి భోజనం వండి పెట్టడం అది పరిచర్య కాదనుకుంటున్నారా? పరిచర్యే. చాలామంది అనుకుంటారు పరిచర్య అంటే వాక్యం చెప్పటం, అలాగే పాటలు పాడటం, లేకపోతే సేవకులాగా ఊరేగడం అనుకుంటారు. నో, అది పరిచర్యే, ఇది పరిచర్య. దాని స్తోత్రం కలుగును గాక. వంట చేయటం పరిచర్యే, వడ్డించడం పరిచర్యే, అలాగే ఆ తిన్న కంచాలను కడగటం కూడా పరిచర్యే. అదే రీతిగా దైవ సన్నిధిలో దేవుడు ఏ పని నిమిత్తం నిన్ను పిలిచి నీ మీద భారం పెట్టాడో దాన్ని నమ్మకంగా కొనసాగించటం నీవు దేవుని ఇంటిలో నమ్మకంగా ఉన్నట్టు. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. మీలో చాలామందికి ఈ అంశం తెలియదు. ప్రతి చిన్నది చేసిన దేవుడి పరిచర్యలో నమ్మకమైన వారికి దేవుడు ఎంచుకుంటాడు. పౌలు ఏమంటున్నాడు? నేను దోషకుడను హానికరుడను ఒకప్పుడు. ఈరోజు ఆయన నమ్మిన తర్వాత ఆయన నన్ను నమ్మకమైన వానిగా ఎంచుకొని తన పరిచర్యను నాకు అప్పగించాడు. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. పరిచర్య నాకు అప్పగించాడు ఆయన. ఈ పరిచర్య నాకు అప్పగించాడు కనుక ఈ పరిచర్యలు నేను ఎలా ఉండాలి? నమ్మకమైన వారిగా ఉండాలి. దాని స్తోత్రం కలుగునగాక. ఊడిచిన పరిచర్య, కడిగిన పరిచర్య, వండిన పరిచర్య, అలాగే ప్రతిదీ పరిచర్యే. పరిచర్య అంటే పరిచర్యే. మనము దేవుని ఇల్లంతటిలో మోషే వలె నమ్మకంగా ఉండాలని రెండవదిగా దేవుడు మనకు హెచ్చరిక చేస్తున్నాడు. దాని స్తోత్రం కలుగునగాక. సంఘములో కొంతమందిని స్తంభాలుగా ఎన్నుకుంటాడు. సంఘములో స్తంభాలుగా ఎన్నుకుంటాడు. అందరికి ఉండదు ఆ భాగ్యం. యాకోబు పత్రిక 2వ అధ్యాయం వాక్యం చెప్తుంది చూడండి. యాకోబు పత్రిక వారు మందిరములో స్తంభములు అంటాడు. హల్లెలూయా. చేతులు పైకెత్తి గట్టిగా చెప్పండి. యాకోబా గలతీయా? గలతీలకు రాసిన పత్రికలో వారు 2వ అధ్యాయం 9వ వాక్యం, అనగా సున్నతి పొందిన వారికి అపోస్తులుడవుటకు పేతురునకు సామర్థ్యం కలుగు చేసిన వాడే అన్యజనులకు అపోస్తులుడగుటకు నాకును సామర్థ్యం కలుగు చేసినని వారు గ్రహించినప్పుడు స్తంభములుగా ఎంచబడిన యాకోబు, కేఫా, యోహాను అనువారు. చూసారా? మందిరముల స్తంభముగా ఎంచటం. ఇప్పుడు మందిరముల స్తంభంగా ఎంచబడిన వాళ్ళు ఎవరో చెప్పమంటారా? ప్రతిదానికి ముందు ఉంటారు వాళ్ళు. దేవుని స్తోత్రం కలుగునగాక. మందిరములో ఏ కార్యక్రమం జరిగినా ముందుగా ఉండేది ఆ స్తంభం లాంటి వాళ్ళే. కొంతమంది ఏం చేస్తారంటే మాకేం పట్టదులే అని పోతూ ఉంటారు. ఒక ఆదివారం వస్తారా, ఇంకా మాకు సంబంధం లేదులని ఉరుగుతూ ఉంటారు. అది కాదు నమ్మకత్వం. నువ్వు సన్నిధిలో నమ్మకంగా ఉండాలి. అయ్యా, నాకు కూడా ఏదైనా పరిచర్య అప్పగించండి, నేను మందిరంలో ఏదో ఒకటి చేయాలి, లోకంలో ఎన్నో చేశాను, ఈరోజున దేవుని కోసం చేయాలని నువ్వు ఆశపడాలి.
దేవుని దగ్గర కోరుకోవాలి. ఇప్పుడు ఎగ్జాంపుల్ చెప్తానండి, అందరు నాకెళ్ళి చూడాలి. ఇంట్లో పిల్లలు ఉంటారు, ఒక ఇద్దరు కొడుకులు అనుకోండి. ఒక కొడుకు మీద భారం ఎక్కువ ఉంది, ఒక కొడుకు గాలికి తిరుగుతున్నాడు అనుకోండి. తల్లిదండ్రులు ఏమంటారు? ఏరా అదిగా పెద్దోడు ఒక్కడే అన్ని మోస్తున్నాడు కానీ నువ్వేంది బలాదురుగా తిరుగుతున్నావని గద్దిస్తారా లేదా? చెప్పండి. అలాగే దేవుడు కూడా గద్దిస్తాడు నిన్ను. మనందరికి తండ్రి ఆయన పిల్లలం మనం. అప్రియమైన బిడ్డలారా, దైవ సన్నిధిలో ఏదో ఒక బాధ్యత మనం తీసుకొని చేస్తుండాలా. అయ్యా ఇదిగో ఈ ఊడ్చే పని నాకు అప్పగించారు, లేకపోతే ఇది కట్టెలు కొట్టే పని నాకు అప్పగించారు, లేకపోతే ఇది బాత్రూమ్లు కడిగే పని నాకు అప్పగించారు. దేవుడు నాకు అప్పగించింది నమ్మకంగా నేను, నీకు ఇష్టమున్నా కష్టమున్నా దేవుడు నిన్ను నమ్మితే ఖచ్చితంగా చేయాలి. తన స్తోత్రం కలుగునగాక. అట్లా నమ్మకంగా చేయాల్సిందే. చేస్తానికి ఏదో నిన్ను కొన్ని సందర్భాల్లో పొగిడితే చేస్తారు, కొంతమంది మెచ్చుకుంటే చేస్తారు, కొంతమందికి ఏదన్నా ఇస్తే చేస్తారు. ఏదో ఒకటి ఇవ్వాలి, అర్థమైందా? ఏదో చీర పెట్టడమో లేకపోతే ఒక జాకెట్ పెట్టడమో, ఏ బట్టలు ఏదైనా పెడితే అమ్మ పెట్టారు కాబట్టి నేను చేస్తున్నాను అంటారు. అవి పెట్టడం తప్పేం లేదు, మంచిదే. అలాంటి చేస్తే సేవకులు ప్రేమతో ఇస్తారు గిఫ్ట్లో, తప్పు కాదు. కానీ వాటిని చూసి మనం నమ్మకంగా ఉండకూడదు. దేవుని స్తోత్రం. దేవుడు నన్ను ఎన్నుకున్నాడు కాబట్టి నేను ఆయన ఎదుట ఆయన సంఘంలో ఎట్టుండాలి? నమ్మకంగా ఉండాలి. చేతులు పైకి ఎత్తి గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవుడు నన్ను నమ్మాడు, నా మీద బాధ్యత పెట్టాడు, నాకు అప్పగించాడు. దీన్ని నేను కడ వరకు ఖచ్చితంగా నెరవేర్చాలి. అలాంటి వారికి మెండైన దీవెనలు వస్తాయి. నువ్వు చేసే ఉపకారాన్ని పరిచర్యని మర్చిపోతాడా దేవుడు? నువ్విచ్చే ప్రతి రూపాయిని మర్చిపోడు దేవుడు, గుర్తు పెట్టుకుంటాడు. నా ప్రియమైన బిడ్డలారా, ప్రతిదీ కూడా దేవుడు గమనిస్తూ ఉంటాడు. దేవుని స్తోత్రం కలుగునగాక. హల్లెలూయా. దైవ సన్నిధికి వచ్చే విషయంలో కూడా నమ్మకంగా ఉండాలి. ఈ నమ్మకం లేని వాళ్ళు చూడండి ఎన్ని సాకులు చెప్తారు. కొద్ది వర్షం పడింది అనుకో, అబ్బో ఈరోజు వర్షం పడిందిగా ఆగుదాములే. సరే వర్షం పడింది కాబట్టి ఇంటికాడ ఆగు, రైటు. అలాగే ఈరోజు వర్షం పడింది కాబట్టి తినకుండా ఉంటే పోతిగా. వర్షం పడిందని తినకుండా ఉంటారా? చెప్పండమ్మా. వర్షం పడితే తినకుండా ఉండరుగా. ఇప్పుడు ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి, సమస్య వస్తే నీళ్ళు దాకుండా ఉంటారా? అంటే దయ కూడా మానుకోండి. అటైతే అంటే నమ్మకం లేని వాళ్ళు ఏదో ఒక సాకు ఎత్తుక్కుంటుంటారు అన్నమాట. ఆదివారం రాగానే ఎత్తుక్కుంటుంటారు. వర్షం పడిందని చెబుదాంలే, లేదా ఎండలు బాగా కాస్తాయి అని చెబుదాంలే. ఇదే సమయానికి ఎవరు వచ్చారు చెప్పండి? చుట్టాలు వచ్చారని చెబుదాంలే. ఇట్లాంటి వాళ్ళందరూ దైవ సన్నిధిలో నమ్మకస్తులా? కాదు, నమ్మకస్తులు కాదు. ఏబు చూడండి, తనకి 7,000 గొర్రెలు ఉన్నప్పుడు, 3,000 ఒంటెలు ఉన్నప్పుడు, గాడిదలు ఉన్నప్పుడు, పిల్లలు ఉన్నప్పుడు యెహోవా ఆ నామానికే మహిమ కలుగునుగా కానీ నమ్మకంగా దేవుని స్తుతించాడు. అవన్నీ పోయినప్పుడు కూడా నమ్మకంగా స్తుతించాడు. భార్య ఉన్నప్పుడు స్తుతించింది కానీ లేనప్పుడు స్తుతించలేకపోయింది. అంటే నమ్మకస్తురాలు కాదు. ఏదో ఒక సాగు చెప్తుంటారు. ఆకాశం నుండి దేవుడు నిన్నేం చేస్తున్నాడు? నమ్మకమైన వ్యక్తివా కాదని కనిపెడుతున్నాడంట. ఇంకొకసారి చదవండి, 101:6. ఆకాశం నుండి నిన్ను గమనిస్తున్నాడు బిడ్డ. నీకు ఈ సంవత్సరములో ఏదో ఒక దీవెన ఇవ్వాలని, ఈ నెలలో ఏదో ఒక దీవెన నీ మీదకి రప్పించాలని, ఏదో ఒక మేలు నీకు చేయాలని దేవుడు నమ్మకం అనే పరీక్ష పెడితే ఆ పరీక్షలో ఫెయిల్ అయిపోతున్నావు. నువ్వు ఆ పరీక్షలో ఫెయిల్ అయిపోతున్నావు. దేవా నువ్వు నన్ను నమ్మావయ్యా, తుది శ్వాస వరకు నీ పని నేను నమ్మకంగా చెయ్యాలి. చేతుల పైకి ఎత్తి గట్టిగా చెప్పండి హల్లెలూయా. కొన్నిసార్లు మనకి ఆరోగ్యం ఉండదు. దేవదాసయ్య గారు చెప్పిన ఒక సాక్ష్యం మీకు చెప్తానేనండి. బైబిల్ మిషన్ కాకాన్ తోట అంటారు కదా, ఆ దైవజనుడు దేవదాసయ్య గారు. అప్రియమైన బిడ్డలారా, చాలా గొప్ప దైవజనుడు, ప్రార్థనాపరుడు, ఆత్మీయుడు, మంచి దైవజనుడు. ఆయన 84 సంవత్సరాలు దాటినా కూడా దేవుడి పరిచర్య చేశాడు. అందరి ప్రార్థన మోకాల ప్రార్థన అయితే ఆయన తలకాయ కింద పెట్టి కాలు పైకి లేపు చేసేవాడంట.
ఎందుకని? సాతానుడికి మారు మనసు కలగాలని. దేవుని స్తోత్రం. ఎంత గొప్ప దైవజనుడు అంటే, అప్రియదేని బిడ్డలారా, చాలా నిష్ట కలిగిన సేవకుడు ఆయన. అయితే ఇప్పుడు కొన్ని ఆచారాలు వచ్చినాయిలేండి అక్కడ. ఒకప్పుడు లేదు. ఆయన సమాధి మట్టి తినవద్దు, నా సమాధి కూడా ఇక్కడ కట్టొద్దని చెప్పినా వాళ్ళు అక్కడే కట్టారు. సరే, ఇప్పుడు విషయాలు మనకొద్దు, ఆయన బతుకున్నప్పుడు జరిగిన విషయాలు. దేవుని స్తోత్రం. ఆయన కేరళ రాష్ట్రం వెళ్ళినప్పుడు, కేరళలో, ప్రభా నాకు వయసు ఎక్కువ అయిపోయింది, ఇక నేను ఇంతంత దూరం నేను ప్రయాణాలు చేయలేను, కొంచెం విశ్రాంతి తీసుకుంటాను ఆయన, ఇక నాకు వయసు అయిపోయింది, నడవలేకపోతున్నా, కూర్చోలేకపోతున్నాను ప్రభా అని మనసులో అనుకొని అలా ఒక చోట ఉన్నప్పుడు, అప్పుడే దేని బిడ్డలారా, ఒక ఎద్దుల బండి ఒక ఎద్దుల బండిని లాక్కొని పోతా ఉందంట. లాక్కొని పోతా ఉన్నప్పుడు దానికి ఏదో ఒక పెద్ద భారం వేశారు ఆ ఎద్దుల బండి మీద. అది ఈడ్చుకుంటూ లాగలేక భారంగా వెళ్ళిపోతా ఉందంట. వెళ్ళిపోతా ఉండి ఈ దేవదాసయ్య గారికి వెళ్ళి చూసిందంట. అది చూసి అలా ఒక విచిత్రంగా చూసి, అది లాగి కొంత దూరం పోయిన తర్వాత ఇక అది లాగలేక అట్నే కుప్పగూలిపోయి చచ్చిపోయిందంట. అప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు అతనితో. ఆ ఎద్దు తన యజమానుడికి ఎంత నమ్మకంగా ప్రాణం పోయేదాకా అది సేవ చేసి చనిపోయిందో, నువ్వు కూడా తుది శ్వాస వరకు, ప్రాణం విడిచేంత వరకు నా పరిచర్య నమ్మకంగా చెయ్యి అన్నాడట. చప్పట్లు కొట్టండి గట్టిగా. హల్లెలూయా. ఆ ఎద్దును చూస్తున్నప్పుడు ఇతనికెళ్ళే చూసిందంట. ప్రియతని బిడ్డలారా, దేవుణ్ణి మనం అర్థం చేసుకోవాలి బాగా. ఆ మాట ఆయన చెప్పి ఏడ్చాడు. నేను కొంచెం రెస్ట్ తీసుకోవాలనుకున్న దేవుడు తుది శ్వాస వరకు నన్ను ఆరాధిస్తూ ఉండాలి, నా ఇల్లు అనబడుతున్న పరిచర్యలో నమ్మకంగా పనిచేస్తూనే ఉండాలి. ఆ ఎద్దు చూసావా, తన యజమానునికి ఎంత నమ్మకంగా ఉండేది, చివరికి దానికి అప్పగించిన బాధ్యతలోనే తన ప్రాణాన్ని కోల్పోయింది. ఆ రీతిగా ఉండాలి అన్నాడంట. నిజంగా నా ప్రియదేని బిడ్డలారా, అంత నమ్మకస్తులుగా మనం మారాలి. ఆమేన్. ఏదో ఒక సాకు చెప్పి మనం ఆగకూడదండి. సాకులు ఉందంటాయి చెప్పుకోవడానికి, కానీ అవి మనుషులు అంటారు, కానీ దేవుడు చూస్తున్నాడుగా అక్కడ. ఇప్పుడు దేవుడు చూస్తున్నాడు. ఏదో ఒక సాగు చెప్పి చాలామంది నమ్మకంగా ఉండరు. ఈరోజైనా నువ్వు నమ్మకత్వాన్ని సంపాదించుకో దేవుడి దగ్గర. ఆకాశము నుండి నమ్మకస్తుల కొరకు ఆయన ఎదురు చూస్తూ ఉన్నాడు. నమ్మకమైన వారి కొరకు ఎదురు చూస్తున్నాడు. స్తోత్రం కలుగునుగాక. మోషే నా ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. రోజు మన ప్రార్థన దై ఉండాలి, అయ్యా నేను నీ ఎదుట నమ్మకంగా ఉండాలి, ప్రతి దానిలో నమ్మకంగా ఉండాలి, ప్రతి దానిలో నమ్మకంగా ఉండాలి. ప్రార్థనలో, పరిచర్యలో, దైవ సన్నిధిలో నమ్మకంగా ఉండాలి. మూడవది, కుటుంబంలో కూడా నమ్మకంగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. ఒకటి, భక్తిలో నమ్మకంగా ఉండాలి. రెండవది, సన్నిధి లేక సంఘములో నమ్మకంగా ఉండాలి. మూడోది, కుటుంబంలో కూడా నమ్మకంగా ఉండాలి. సామెతల గ్రంథంలో ఏమని రాయబడిందంటే 31వ అధ్యాయం, సామెతల గ్రంథం 31వ అధ్యాయం 11వ వాక్యాన్ని కానీ మనం చదివినట్లయితే, ఆమె పెనిమిటి ఆమె యందు నమ్మిక ఉంచును. ప్రియ దేవుని ప్రజలారా, నీ భర్త నిన్ను నమ్మాలి, నీ భార్య నిన్ను నమ్మాలి, నీ తల్లిదండ్రులు నిన్ను నమ్మాలి, అలాగే నీ పిల్లలు కూడా నిన్ను నమ్మాలి. మా నాన్న అలాంటివాడు కాదు, మా అమ్మ అలాంటిది కాదు, నా భార్య ఇలాంటిది కాదు, నా భర్త అలాంటి వాడు కాదు. కుటుంబంలో కూడా ఒక నమ్మకం నీకు కావాలి. దేవుని స్తోత్రం కలుగునుగాక. నువ్వు ఒక యవనస్తుడు అయితే, ఒక యవనస్తురాలు అయితే,
నిన్ను సింగిల్గా ఒక సెంటర్ కన్నా పంపించగలరా? సింగిల్గా నిన్ను సెంటర్ పంపగలరా? ఆ నమ్మకత్వం ఉందా మీ తల్లిదండ్రుల దగ్గర మీకు? లేదు అంటే అర్థం ఏంటి? మిమ్మల్ని వాళ్ళు నమ్మట్లేదు, వారి దగ్గర మీరు నమ్మకం కోల్పోయారు అని అర్థం. ఒక భర్తగా భార్యని కనీసం ఒక కొట్టు దగ్గరికైనా పంపగలడా? నమ్మట్లేదంటే అర్థం ఏంటి? అతని ఎడల నువ్వేదో అపనమ్మకం కలిగి ఉన్నావు. ఒక భార్య నిన్ను నమ్మకంగా ఒక ప్రాంతానికి పంపగలదా? లేదు అంటే నమ్మకం కోల్పోతున్నావు నువ్వు. వాక్యం చెప్తున్న మాట, గుణవతి అయిన భార్యని తన భర్త నమ్మాడంట. ఇక్కడ ఆత్మీయ అర్థం చెప్తాను. ఇక్కడ గుణవతి అయిన భార్య అనగా ఒకటి సంఘానికి సాదృశ్యం, దేవుని బిడలకి సాదృశ్యం. ఇక్కడ భర్త అనగా ఎవరు? సృష్టించిన సృష్టికర్త, అంటే దేవుడు మనకి భర్త. ఆయన మనల్ని నమ్మాలి. నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు, అన్యుల మధ్యలో ఉంటున్నప్పుడు, పాపుల మధ్యలో ఉంటున్నప్పుడు, భక్తి లేని ప్రజల మధ్యలో ఉంటున్నప్పుడు ఎలా ఉంటున్నావు? దేవుడు నీకు ఇచ్చిన రక్షణ కాపాడుకోగలుగుతున్నావా? దేవుడు నీకు ఇచ్చిన పరిశుద్ధతను కాపాడుకోగలుగుతున్నావా? దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆ దైవ ప్రేమను కాపాడుకోగలుగుతున్నావా? దేవుడు నిన్ను పరీక్షిస్తాడు. ఇచ్చి పరీక్షిస్తాడు, తీసేసి పరీక్షిస్తాడు. చాలా మందిలో ఈ నమ్మకత్వం లేదు, నమ్మకం కోల్పోతున్నారు. అందుకనే కుటుంబాల్లో గొడవలు, అల్లర్లు ఎందుకు జరుగుతున్నాయి చెప్పండి? భార్యాభర్తల మధ్య ఈ గొడవలు ఎందుకు వస్తున్నాయి అసలుకి? చేతులు పైకి ఎత్తి గడిగలు చెప్పండి. ఏదో చిన్న చిన్నవి వస్తాయి, సహజమే. కానీ రోజు గొడవలేంటి? రోజు అల్లరేంటి? దేవుని బిడ్డలైన మనకి ఇట్లాంటి అంటే అసలుకి అనే ఆలోచన ఎప్పుడైనా వస్తుందా? అంటే భర్తగా నువ్వు నమ్మకంగా లేవేమో, భార్యగా నువ్వు నమ్మకంగా లేవేమో, పిల్లలుగా మీరు నమ్మకంగా లేరేమో. ప్రార్థన చేసుకోవాలి. అయ్యా, నా భర్త నన్ను నమ్మాలి, నా భార్య నన్ను నమ్మాలి, నా పిల్లలు నన్ను నమ్మాలి, నా తల్లిదండ్రులను నమ్మాలి. ఇంత నమ్మకం లేని స్థితిలో ఉన్నాను ఈ ఇంట్లో, నేను ఇంత నమ్మకం లేని స్థితిలో ఉన్నాను నా భర్త ఎదుట, భార్య ఎదుట. నమ్మకత్వాన్ని సంపాదించడం చాలా కష్టం, పోగొట్టుకోవటం ఒక్క సెకండ్ పట్టదు. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ భర్త నీ దగ్గర నిన్ను నమ్మి కనీసం ఒక్క 1000 రూపాయలు ఇచ్చినా, 1000 రూపాయలకి 100 రకాలకు నువ్వు దాన్ని ఖర్చు పెడితే 100 రకాల కారణం చెప్పాల్సిందే. అడగట్లేదని సైలెంట్గా ఉండకూడదు. ఇదిగో దీనికి ఉప్పు తెచ్చా, దానికి పప్పు తెచ్చా, ఇదిగో దీనికి ఇది, దానికి అది అని నీ భర్త నిన్ను నమ్మాలా. కొంతమంది భార్యలకి డబ్బులు ఇవ్వాలంటే ఎవరు? ఎందుకని? ఏం అపనమ్మకస్తురాలు ఎంత ఇచ్చినా సరే సుడిగుణంలో పడినట్టే. అవి ఏం చేస్తాం తెలియదు. ఆ మధ్య ఒక ఏరియాలో ఒక సహోదరి ప్రార్థన కూటం అయిపోయిన తర్వాత నా దగ్గరికి వచ్చి ఏడ్చింది. అన్నయ్య, మా వాళ్ళందరూ ఇట్టా అట్టా అని మాట్లాడితే సరేనని వాళ్ళ బావగారు మన సంఘ పెద్ద, అన్న మీ మరదలు ఎందుకని ఇలా బాధపడింది, అసలు ఏంటి ఆ పరిస్థితి అంటే, అన్న స్టోరీ చాలా ఉందిలే. భర్త హైదరాబాదులో జాబ్ చేస్తున్నాడు, ఇంటి దగ్గర పిల్లలు చదివేమంటే వాడు పంపిస్తున్నాడు డబ్బులు. 9 లక్షలు అప్పు చేసిందన్న. ఎన్ని లక్షలు? 9 లక్షలు అప్పు చేసింది. ఏం చేసామంటే దానికి చెప్పాలి కదా సమాధానం ఏం లేదు. ఏం చేసి ఉంటుంది? 9 లక్షలు ఏం చేసి ఉంటుంది? ఒక మాటతో పిల్లలకే పెట్టానంటుంది. అడిగి నెలని పంపించే డబ్బులు ఏం చేస్తుంది? నమ్మకం కోల్పోయింది. కొడతాడేమో అని చెప్పి పుట్టింటి దగ్గరికి వచ్చింది. ప్రతి విషయంలో నమ్మకంగా ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మీ తల్లిదండ్రులు మిమ్మల్ని నమ్మాలి. పిల్లలారా, యవనస్తులారా, మా అమ్మాయిని అసభ్యకరమైన 10 మంది యవనస్తుల మధ్యలో ఉంచినా ఏమాత్రం కన్నెత్తి కూడా చూడదు అని అంత నమ్మకంలోకి రావాలి నువ్వు. దేవుని స్తోత్రం కలుగును గాక. అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లల ఎదుట చాలా జాగ్రత్త కలిగి ఉండాలి. ఎందుకనంటే కొంతమంది మీ తల్లిదండ్రుల మీద పిల్లలకి కంప్లైంట్ చేస్తుంటారు. చూడండి, మా నాన్న మంచోడు కాదు, మా అమ్మ మంచిది కాదని. కారణం ఏంటి? నమ్మకత్వం కోల్పోయారు. వాక్యం ఏం చెప్తుందంటే, గుణవతి అయిన భార్య ఎడల తన భర్త నమ్మిక ఇంచును. ఈ రోజున ఇన్ని అనుమానాలు ఎందుకు వస్తున్నాయి చెప్పండి? ఇన్ని అనుమానాలు ఎందుకు వస్తున్నాయి? అనుమానానికి అసలు తావెందుకు? ఆ తావెందుకు ఇస్తున్నావు నువ్వు? నీ భర్తకు నచ్చని నీకెందుకు?
నీ భార్యకి నచ్చని నీకెందుకు, నీ తల్లిదండ్రులకు నచ్చని నీకెందుకు, ఇంకెవరి కోసం అవన్నీ చేస్తుంది నువ్వు? ముందు ఇంట గెలువు, తర్వాత రచ్చ గెలవాలి. అంటే ఇల్లు గెలవాలి మనం, తర్వాత రచ్చ గెలవాలి. ఇంట్లో నమ్మకత్వం లేకుండా రచ్చ గెలుస్తానంటే అది ఎట కుదిరిద్దండి? ఈ విషయాలు మీకు ఎందుకు చెప్తున్నానంటే, నువ్వు ఇంటిలో కూడా ఎట్టుండాలి? నమ్మకంగా ఉండాలి. ఆ భర్తకు నచ్చని కొన్ని ఉంటాయి, మానుకో, తప్పేముంది? భర్తకు నచ్చని కొన్ని ఉన్నప్పుడు మానుకో. కాదు నేను అయ్యే చేస్తా, అయ్యే కట్టుకుంటా, అయ్యే తింటానంటే అనుమానం స్టార్ట్ అయ్యింది. దాని స్తోత్రం కలుగునగాక. దానివల్ల ఏమవుతుంది? కుటుంబం విచ్ఛిన్నమైపోతుంది. పిచ్చోడో పింగిడోడో భర్త ఉంటే ఆ గౌరవ వేరుగా ఉంటుంది, భర్త లేకపోతే ఎట్లుంటుందండి పరిస్థితి. అందుకని అప్పుడే దీన్ని పెట్టారా, నమ్మకత్వం అనేది ఒకటి ఉండాలి. అది కుటుంబంలో కూడా ఉండాలి. మనకి చేతులు పైకెత్తి గడ్డగలు చెప్పండి. ఎప్పుడైనా నీ భార్య కానీ నీ భర్త కానీ అనుమానపడి నీ సెల్ ఫోన్ ఇవ్వంటే సంతోషంగా ఇవ్వండి, తప్పేంటి? వాళ్ళకి అనుమానం వచ్చింది, ఇవ్వండి. ఒక్కరోజు కాదు, ఒక నెల ఉంచుకో నా ఫోను. మళ్ళీ దానికి 100 లాగులు పెట్టుకుంటావు. 100 లాగులు పెట్టుకుని నా ఫోన్తో నీకేం పని అంటే అనుమానం వచ్చేస్తుంది. అర్ధరాత్రిలో ఎవరితో మాట్లాడుతున్నావు, శాలలో పోయి ఎవరితో మాట్లాడుతున్నావు, సందులలో ఎవరితో మాట్లాడుతున్నావు, బాత్రూంలో ఎవరితో మాట్లాడుతున్నావు అంటే నీ మీద ఏం కోల్పోయారు? నమ్మకం కోల్పోయారు. నీ ఇంటి వాళ్ళే నిన్ను నమ్మనప్పుడు బయట వాళ్ళు ఎట్లా నమ్ముతారు? ప్రతిదీ వివరణ చెప్పాలి. భర్త అడిగినా చెప్పాలి, భార్య అడిగినా చెప్పాలి. ఎవరు ఫోన్ చేశారంటే చెప్పండి, మా పిల్లలకు కూడా చెప్తా నేను. అర్థమైందా? జెన్నీ వచ్చి అడిగిద్ది, నానా ఎవరు ఫోన్ చేశారు నానా అంటుంది. పిల్లలకు కూడా చెప్తున్నా ఇప్పుడు, అదేనా స్తోత్రం. వాళ్ళు కూడా ఎవరు నానా అంటారు. ఇంక చెప్పాలిగా, అబద్ధం ఆడకూడదు, పలానోళ్ళు అని చెప్తా, అదేనా స్తోత్రం. అనుమానాలు చోటు చేసుకుంటున్నాయి ఈ రోజున. చక్కగా ఉన్న కుటుంబాలలో భార్య ఒక మూలన, భర్త ఒక మూలన, ఆ పిల్లలకి చెదర పుట్టిద్ది. ఏంది ఎప్పుడు చూసినా ఇంట్లో గొడవలో. ఎప్పుడు భర్త మీద వేస్తావా? ఎప్పుడు అట్టని భార్య మీద వేస్తారా? ఇద్దరు కూర్చొని మాట్లాడుకోవచ్చు కదా. అసలు నేను ఎందుకు అనుమానిస్తున్నా? నేను ఇదిగో ఈ కారణాలతో నేను వద్దన్నవి చేస్తున్నావు నువ్వు, అందుకే నీ మీద నాకు అనుమానం వస్తుందని కూర్చొని మాట్లాడుకుంటే ఈరోజు పరువు రోడ్ల మీద పడదుగా, 10 మంది నోళ్ళల్లో నానరగా. కూర్చొని మాట్లాడుకోండి. ముందు మీ ఇల్లు బాగుండాలి కదా. నా మాట ఎంతమందికి అర్థమవుతుంది? చేతులు పైకెత్తి గట్టిగా చెప్పాలి. ఈ తెలీదు, గందరగోళం చేసుకుంటున్నారు. గందరగోళాలు ఇళ్లలో. మళ్ళీ మీరు చర్చికి వెళ్తారే, దేవుణ్ణి నమ్మారే, పాస్టర్ గారు మీ ఇంటికి వస్తున్నాడని మాలాంటి వాళ్ళకి అవమానం అవుతుంది మళ్ళీ. అందుకని నా ప్రియమైన బిడ్డలారా, నమ్మకం ఏర్పాటు చేయండి. అయ్యా ఈ గొడవ వద్దు, నేను ఎలా ఉండాలని నువ్వు కోరుకుంటున్నావు చెప్పు అను. ఆయనకు నచ్చినట్టే బ్రతుకు, నచ్చినట్టు బ్రతికే మందిరానికి రా, లేకపోతే మానే అసలు మందిరానికి. నేనే చెప్తున్నా. మీరు ఇంటికాడ దరిద్రాలన్నీ పెట్టుకుని ఏడకొచ్చి మాకు పరువు తీస్తేట. మీరు ఇంటికాడ ముందు మీ భర్తను మెప్పించుకో. భర్త ఓకే అంటేనే మందిరానికి రా, లేకపోతే మానేసి ఏం పర్వాలేదు. ఎందుకనంటే మీ భర్త రకరకాలుగా మాట్లాడుతూ ఇటుకు వచ్చామనుకోండి, అవసరమైతే కొన్ని నిందలు మాకు పోడేస్తారు. దేవుని స్తోత్రం. చెప్తున్నా నిజంగా. ముందు భర్తను మెప్పించి ఆయన అనుమతితోనే రండి మందిరానికి, ఏ ఇబ్బంది లేదు. దేవుడు ఇచ్చిన వరకు మేము సంతోషపడతాం. హల్లెలూయా. ముందు భర్తను మెప్పించండి. ఆయనకి ఇష్టం లేదంటే మానేసేయి, ఏం పర్వాలేదు. మళ్ళీ ఇట్లాంటివి కూడా కొన్ని సమస్యలు తీసుకొస్తారు. ఎందుకు ఈ విషయాలు చెప్తున్నానంటే, భర్త డిమార్ట్కి వద్దు అంటాడు, పోవాల్సిందే అంటావు. వెనకాల భర్త వస్తా, నువ్వు వద్దులే పిల్లల్ని తీసుకొని పోతానంటావు. అప్పుడేమవుతుంది అక్కడ? నన్నెందుకు వద్దు అంటుంది. ఈ మధ్య వచ్చింది ఒక కేసు నా దగ్గరికి. భార్య తల్లితో పోతుందంట ఎక్కడికంటే అక్కడికే. ఈ భర్త అంటాడంట, నేను కూడా వస్తానే అంటే, నువ్వు వద్దులే పిల్లలను పట్టుకొని ఉండి ఇంటికాడ అంటదంట. హల్లెలూయా. వాడు అనుమానం పిచ్చోడు. ఫోన్ చేయగానే ఫోను బిజీ అని వస్తుందంట. అనుమానం ఇంకా బలపడిద్దా తగ్గిద్దా? బలపడి. ఆ కేసు నా దగ్గరికి వచ్చింది. నువ్వు చెప్పు అంటే ఏం చెప్తావు? పిల్లలైతే దెబ్బ కొట్టి చెప్పొచ్చు, వాళ్ళు మనంత అయ్యారు. ఏం చెప్తాను చెప్పండి? అది కాదు ఇది కాదు, నేను అదే చేస్తానంట ఆ భార్య. అదే చేస్తా, నేను అట్నే ఉంటా, ఇష్టమైతే నాతో కాపురం చేయి, లేకపోతే లేదు అంటుంది డైరెక్ట్గా నా ముందే. నిజంగా ఎక్కడ లేని కోపం వచ్చిందండి నాకు. దేవుని స్తోత్రం కలుగును గాక. నీ ఇష్టం చేయడానికే పెళ్లి చేసుకుందే. భర్త ఇష్టాన్ని చూసుకోవా? బైబిల్లో ఏమనుంది? భార్య భర్తకే లోబడాలని ఉంది కదా వాక్యంలో. భార్య భర్తకు లోబడాలి సంపూర్ణంగా. అలాగే భర్త భార్యని ప్రేమించాలి.
నా ఇష్టం అంటావేంటి? నీకు వాక్యం తెలుసా? అసలు ఏ చర్చికి వెళ్తున్నావు నువ్వు? నీ పాస్టర్ గారు ఇదేనా బోధించేది అన్నాం అనుకున్నా. కానీ మనకు అంత అవకాశం లేదు అక్కడ. దేవుని స్తోత్రం. హల్లెలూయా. భర్తల ఎదుట నమ్మకంగా ఉండండి, అలాగే భార్య ఎదుట కూడా నమ్మకంగా ఉండండి. భార్య అనగా, అసలు ఆడవాళ్ళు అనగా అనుమానానికి, ఆడదాని ఇంటి పేరు ఏం పేరు అంటే అనుమానమే. ఆడదాని ఇంటి పేరు అనుమానం అయినప్పుడు, ఆ ఆడది అనుమాన పడినప్పుడు ఫోన్ ఇచ్చేసేయండి. ఒక వారం రోజులు ఉంచుకోమ్మా, ఏం పర్వాలేదు. ఏదైనా బ్యాడ్గా ఒక మెసేజ్ వచ్చినా, ఒక కాల్ వచ్చినా నన్ను అడగొచ్చు, నువ్వు ఇచ్చేసి. అంత నమ్మకం సంపాదించుకుంటే అప్పుడు కుటుంబం స్వర్గం లాగుంటుంది. లేదనుకోండి ఏమైంది? నరకమే, రోజు నరకమే. మీ సొమ్ము మీరే తింటారు, కానీ ఇంట్లో నెమ్మది లేదు. ఇట్లాంటివి జరుగుతాయి. అక్కయ్యలారా, మీ అందరికి వందనాలు పెట్టి చెప్తున్నాను, భర్తకు నచ్చని చేయొద్దు. అన్నయ్యలారా, మీకు వందనాలు పెట్టి చెప్తున్నా, భార్యకి నచ్చంది మీరు చేయొద్దు. ఒకరు నమ్ముకోవాలి, ఒకరు అమ్ముకోకూడదు. ఏం చేయాలి? నమ్ముకోవాలి. హల్లెలూయా. ఈ పనికి మాలి పిల్లలు కూడా అంతే. పిల్లలను కూడా గమనిస్తే ఆ తల్లిదండ్రుల మాట ఎనరీళ్ళు. అమ్మా ఇది ఇదేనంటే చెప్పుకో, నానా ఇది కాదు, లేకపోతే అమ్మా ఇది కాదు, నిదానంగా చెప్పుకో, వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పు. అలా కాకుండా మేము ఎలానే ఉంటాం, ఎట్నే చేస్తాం, మా ఇష్టం అంటే మిమ్మల్ని కన్నీ 9 మాసాలు మోసి కని పెంచి పెద్ద చేసి చదివితే ఈరోజు నువ్వెవరు నాకు నన్ను అడగటానికి, నాకు చెప్పడానికంటే ఎంత బాధ అనిపిస్తుంది చెప్పండి. ఇప్పుడు ఈరోజు నువ్వెవరు అని అంటే తల్లిదండ్రులు ఎంత బాధపడతారు? 9 మాసాలు కని పెంచి. ఈ మధ్య చైనాలో కొన్ని వీడియోలు చూపిస్తున్నారు, జాగ్రత్తగానండి. అట్లాంటి వీడియోలు మన గవర్నమెంట్ కూడా చూపిస్తే బాగుంటుంది. ఏం వీడియోలు చూపిస్తున్నారు తెలుసా? ఈ చదువుకునే పిల్లలు స్కూల్కి వచ్చినప్పుడు వాళ్ళ తండ్రి ఎంత కష్టపడతాడో, ఇక ఎన్నెన్ని కష్టాలతో వీళ్ళని పోషిస్తున్నాడో ఆ వీడియోలు రికార్డ్ చేసి స్కూళ్ళల్లో పిల్లలకి ఇట్లాంటి ఎల్సిడీల మీద చూపిస్తున్నారు. ఈరోజు మీరు చదువు మానుకుంటున్నారు, చదువు సరిగా చదవలేకపోతున్నారు, మీ తల్లిదండ్రులు ఎన్ని కష్టాలు పడుతున్నారు చూడండి అని చెప్పి ఆ తండ్రి రాడ్ బెండింగ్ చేసేది, ఆ తండ్రి సిమెంట్ కట్టలు మోసేది, ఆ తండ్రి ఆటో తోలేది, ఆ తండ్రి వర్షంలో తడి రాడ్లు లాగేది, ఆ తల్లి నాట్లేసేది, ఎన్ని చూపిస్తున్నప్పుడు పిల్లలు ఎక్కులు బట్టి ఏడ్చి, అంటే మా చదువు కోసం, మా భవిష్యత్తు కోసం మా అమ్మా నాన్న ఇన్ని కష్టాలు పడుతున్నారా అని చెప్పి వాళ్ళు చదువు మీద ఆశ పెంచుకొని తల్లిదండ్రులకు సంపూర్తిగా లోపడుతున్నారంట. ఇట్లాంటి మన గవర్నమెంట్ కూడా చేస్తే బాగుండు అనిపిస్తుంది. అది చూడగానే నా తండ్రి నన్ను పెంచడానికి ఇన్ని కష్టాలు పడుతున్నాడా, ఇన్ని బాధలు పడుతున్నాడా. వాళ్ళల్లో ఒక అతను ఆ వీడియోలో అండి నేను చూశాను, భోజనం చేస్తూ ఉంటే ఎమ్మటే ఫోన్ వస్తుంది, ఎమ్మటే ఫోన్ వచ్చి ఎమ్మటే సిమెంట్ కట్టలు వేయాలి రానగానే సగమన్నా అట్నే పెట్టి మూత పెట్టేసి ఉరుగుతూ ఉంటాడు. మిమ్మల్ని ఇంత చక్కగా చదివించడానికి, ఇంత చక్కగా పోషించడానికి మీ తండ్రి చూడు ఎన్ని అవస్థలు పడుతున్నాడు. ఇంకో తండ్రి అయితే ఆ సిమెంట్ కలిపి ఆ బెజ్జాలు పడినటువంటి చేతులను ఇలా చూపించారు. చూడండి మీకోసం వాళ్ళ చేతులు చూడు ఎట్ట అయిపోతున్నాయి అనగానే పిల్లలు అవి చూసి బలేడుతున్నారు భయంకరంగా. అబ్బా ఇన్ని కష్టాలు పడతారు. కొన్నిసార్లు అవి చెప్పాలంటే తల్లిదండ్రులు పిల్లలకి అర్థమైందా? అడగగానే 100 వేలు ఇచ్చారనుకోండి, వాళ్ళకి ఏమంటారు, సుఖాలు కష్టాలు సుఖాలు అర్థం కాదు. దేవుని స్తోత్రం కలుగునగాక. ఒక్క మాటతో సమాధానం చెప్తున్నారు. ఏమని? మీరెవరో నన్ను అడగడానికి ఏం హక్కు ఉంది? ఎవడో పనికి మాలింది వస్తుంది మధ్యలో, ఇక అమ్మ నాన్నతో పని లేదు, వీళ్ళతో జంపు. దేవుని స్తోత్రం. అసలు మిమ్మల్ని కని పెంచి పెద్ద చేసి ఈరోజు ఒక స్థాయి తీసుకొచ్చిన తర్వాత మీరెవరంటే ఆ తల్లిదండ్రులు ఎంత వేదనకు గురవుతారండి, ఎంత వేదనకి గురైపోతారు. అందుకని నా ప్రియ బిడ్డలారా, తల్లిదండ్రుల మాటకు లోబడండి. భార్యలారా భర్తలకు లోబడండి. భర్తలారా భార్యల దగ్గర అనుమానంగా బ్రతకమాకండి. ఇద్దరు కలిసి కూర్చొని మాట్లాడుకోండి. మన వలన ఈ గొడవలు వద్దమ్మా అని మాట్లాడుకోండి. వాళ్ళకి తెలియకపోతే పెద్దవాళ్ళ చేత చెప్పేయండి. అంతేగాని నమ్మకత్వం కూలిపోకూడదు. ఒకటి మనం ఎక్కడ ఉండాలి నమ్మకంగా? ఒకటి భక్తిలో నమ్మకంగా ఉండాలి. రెండోది దేవుని సంఘములో ఉండాలి నమ్మకంగా. మూడోది కుటుంబంలో కూడా నమ్మకంగా ఉండాలి. హల్లెలూయా. అందరు పైకి లేచి నిలబడి
ప్రార్థన చేయండి. ప్రభా, నాకు నమ్మకత్వం నేర్పించండి నాయన. నమ్మకమైన వారిగా నన్ను మార్చండి. నమ్మకమైన వారిగా నన్ను మార్చండి ప్రభా. భక్తిలో నమ్మకంగా ఉండాలి. నీ ఇంట్లో సంఘములో నమ్మకంగా ఉండాలి. అలాగే నా ఇంట్లో కూడా నమ్మకంగా ఉండాలి. నా భార్య ఎడల నమ్మకంగా ఉండాలి. భర్త ఎడల నమ్మకంగా ఉండాలి. తల్లిదండ్రుల ఎడల నమ్మకంగా ఉండాలి ప్రభా. అలాగే నాయనా, ఇదిగో నీ ఎదుట కూడా నేను నమ్మకంగా ఉండాలి ప్రభా. నువ్వు నాకు గొప్ప రక్షణ ఇచ్చావు, గొప్ప ప్రేమను చూపావు, నా కొరకు త్యాగం చేశావు. ప్రార్థన చేయండి. నమ్మకస్తునిగా నన్ను మార్చు. నమ్మకమైన వారిగా నన్ను తయారు చేయి ప్రభా. నమ్మకమైన వారిగా నన్ను తయారు చేయి. మోషే నీ ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ప్రార్థన చేయాలి. మోషే దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. దేవుని ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. ప్రియ దేవుని సంఘమా, నమ్మకమైన వానిగా నీ ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. నమ్మకమైన వానిగా బ్రతకాలని దేవుడు కోరుకుంటున్నాడు. ప్రార్థనలో నమ్మకంగా ఉండాలి. కృతజ్ఞతల విషయంలో నమ్మకంగా ఉండాలి. వాక్య ధ్యాన విషయంలో నమ్మకంగా ఉండాలి. వాక్య ధ్యాన విషయంలో నమ్మకంగా ఉండాలి. ఆరాధన విషయంలో నమ్మకంగా ఉండాలి. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగును. మెండుగా వస్తాయి దీవెనలు. ప్రార్థన. కృపగల తండ్రి, నమ్మకమైన వారిగా ఉండాలని మీరు హెచ్చరిస్తున్నారు. నమ్మకమైన వారికి దీవెనలు మెండుగా కలుగుతాయని చెప్తున్నారు. ఈ బిడ్డలందరినీ నమ్మకస్తులుగా మార్చండి. అలాగే నా ప్రభా, ఏ ఏ విషయాల్లో నమ్మకంగా ఉండాలో మీరు మాట్లాడారు. ఒకటి, భక్తి విషయంలో నమ్మకంగా ఉండాలన్నారు. భక్తిలో 4 అంశాలు చెప్పారు. ప్రార్థన, వాక్య ధ్యానము, కృతజ్ఞతాస్తుతులు, ఆరాధన. ఈ 4 అంశాల భక్తిని మాట్లాడారు. ఈ బిడ్డలోన ఆయన 4 అంశాల విషయంలో నమ్మకముగా ఉందురుగాక. అలాగే నీ ఇంటిలో నమ్మకంగా ఉండాలి. మోషే నీ ఇల్లంతటిలో నమ్మకమైన వాడు. పరిచర్యలో నమ్మకంగా ఉండాలి. నీ సన్నిధికి వచ్చే విషయంలో నమ్మకంగా ఉండాలి. నీకు అర్పించే అర్పణల విషయంలో నమ్మకంగా ఉండాలి. అయ్యా, భక్తి విషయంలో నమ్మకంగా ఉండాలి నీ బిడ్డలు. అలాగే నాయన ఇంట్లో నమ్మకంగా ఉండాలని మాట్లాడారు. భర్త ఎడల భార్య నమ్మకంగా ఉండాలి. భార్య ఎడల భర్త నమ్మకంగా ఉండాలి. తల్లిదండ్రుల ఎడల పిల్లలు నమ్మకంగా ఉండాలి. పిల్లల ఎడల తల్లిదండ్రులు నమ్మకంగా ఉండాలి. ఈ నమ్మకమైన వారిగా నీ బిడ్డలని మీరు చేయండి. నమ్మకమైన వారిగా మీరు మార్చండి. నమ్మకస్తులుగా చేయండి ప్రభా. అయ్యా, నమ్మకమైన వారి కొరకు కనిపెడుతున్నాం. ఈ 3 విధాలైన నమ్మకం నీ బిడ్డల్లో మీరు ఆయన చూడాలని ఆశిస్తూ ఉండగా అట్టి నమ్మకాన్ని నీ బిడ్డల కలుగు చేయండి, నేర్పించండి, సహాయం చేయండి. ఈ వారం అంతా నీ కృపలో కాపాడండి. మంచి ఆరోగ్యం ఇవ్వండి, శాంతి సమాధానం ఇవ్వండి. అయ్యా, చేయు పనులలో నీ కాపుదల దయచేసి, వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు రాకపోకల్లో కొన్ని కాపుదల దయచేసి యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం.